పొందినవాడు, పరిశుద్ధాత్మ పొందినవాడు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో సంచరిస్తున్నాడు, నిన్ను తాకుతూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని రాజ్యానికి సిద్ధపడాలని, దేవుని రాజ్యానికి సిద్ధపడాలని, దేవుని చిత్తానికి రాజ్యాలని, దేవుని చిత్తానికి లోపడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రాత్రి ముఖాముఖిగా. అవును ప్రభువా, నేనే విమోచించబడిన గుంపులో ఉండాలి, బాప్తిసమ పొందిన గుంపులో ఉండాలి, పరిశుద్ధాత్మ పొందిన గుంపులో ఉండాలి. నాకు బాప్తిసం కావాలి, నాకు బాప్తిసం కావాలి. నీ ఇంటికి ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. బాప్తిసము నాకు కావాలి అయ్యా. యెహోవా నామములో నేను కాపాడబడాలి. బలమైన నామం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది యెహోవా నామములో నేను నిలబడి ప్రభు రాకడికి నేను సిద్ధపడాలి. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు బాప్తిసం పొందకపోతే, ఉగ్రత పట్టబడితే నిత్యానికి అగ్నిగుండం. ప్రభు నాకు అగ్నివద్దు, అగ్నిగుండం వద్దు, నా శాపం తొలగించు. బాప్తిసంలో ఈ జన్మ పాపం, కర్మ పాపం కడగబడి దేవుని రాజ్యానికి వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం. పరిశుద్ధ దేవుడు మన మధ్యలో నిలబడి ఉన్నారు.